ప్రియమైన యువకులారా, Dear youngsters, ఈ మూడింటికి కూడాను దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి గాయత్రి నామమే ప్రధానమైనటువంటిది. for all these three steps, the primordial principle is Gayatri, which is novel and divine. సర్వ దేవతలు కూడాను మానవుని యందే జీవిస్తున్నారు. In fact, all the holy deities reside in man. గాయత్రి కూడాను సర్వదేవతా స్వరూపిణి. Gayatri is multidimensional. సర్వ మంత్రముని యొక్క స్వరూపిణి. She is the very personification of different mantras. గాయత్రి ఛాందస మాత, వేదములకు అంతటికి తల్లి వంటిది. Gayatri, the mother of Veda. ఇటువంటి గాయత్రి మంత్రము స్మరించిన తర్వాత ఏ మంత్రమును కూడా మనము స్మరించనక్కర్లేదు. Once you recite, chant Gayatri, you don't have to recite any other mantra. గాయత్రికి మూడు పేర్లు ఉన్నాయి. Gayatri has three names. మొదటిది గాయత్రి, The first one is Gayatri. రెండవది సావిత్రి, The second is Savitri. మూడవది సరస్వతి. Third one is Saraswati. గాయత్రి, సావిత్రి, సరస్వతి. Gayatri, Savitri, Saraswati. are the three గాయత్రి names. ఛాందస మాత అని ఆ వేదముల యొక్క స్వరూపిణి. Gayatri is the very embodiment of గాయత్రి Veda. త్రాయతి ఇది గాయత్రి. మన యొక్క సెన్సెస్ కు మాస్టర్ అయినటువంటిది గాయత్రి. Gayatri is the master of all senses. ప్రాణములకు అధిపతి అయినటువంటిది సావిత్రి. Savitri is the presiding deity of the life principle. కనుకనే మరణించిన భర్తలు కూడాను సత్యవంతుని కూడాను ప్రార్థన చేత తిరిగి ప్రాణం తెప్పించుకున్నది. By virtue of her prayer, incessant prayer, she could resurrect her husband. కనుక గాయత్రి సావిత్రి, సావిత్రి అనగా లైఫ్ కు మాస్టర్. Savitri is the master of life. ఇంకా సరస్వతి, Third one, Saraswati. సరస్వతి అనగా మన వాగ్దేవతా స్వరూపిణి. Saraswati is the presiding deity of the faculty of ఈ speech. మూడింటి యొక్క స్వరూపమే మానవ జీవితము. Human life is a combination of these three. సత్యము రీతి, Truth is the way. ధర్మము కీర్తి, Dharma is the reputation. న్యాయము శాంతి. Justice is peace. కనుకనే ఈ మూడింటి యొక్క స్వరూపమే దైవతా స్వరూపము. ఎందుకును తన జీవితమును సార్థకం గావించుకోవాలి. Man has to work for his redemption along these three channels. కనుక గాయత్రి మంత్రం అనేటువంటిది సామాన్యమైనటువంటిది కాదు. Gayatri mantra is not an ordinary one. ఈ విధమైనటువంటి యొక్క సత్యోపదేశములు గావిస్తూ గాయత్రి, సావిత్రి, సరస్వతి ఈ మూడు దేవతా స్వరూపులు కూడా మానవుని యందే ఉంటున్నవి. Therefore, Gayatri, Savitri, Saraswati speak the principle of truth present latent in everyone. భూ అన్నాడు. Bhur is said. మొట్టమొదటి ఏమిటి? భూ The first one is Bhur. అనగా ఏమిటి? భూలోకము అని. Bhur, the planet Earth. భూలోకం అనగా ఏమిటి? మెటీరియల్ తో చేరినటువంటిది. What is this Earth? It is all the one of material. ఈ మెటీరియల్ లోకం అనేటువంటిది మన దేహమే. The body is made up of material. భువా, The second Bhuvaha. ఈ భూ అనగా ఏమిటి? What is Bhuvaha? భూ భువః. Bhu, Bhuvaha. భువః అనేటువంటిది ఈ మెటీరియల్ లోకమైనటువంటి దేహానికి కొంత విధమైనటువంటి యొక్క వైబ్రేషన్ కలిగిస్తుండాలి. Bhuvaha is that vibrating principle passing through అది percolating ఏ through the body. ప్రాణము. That is the life. ఆ ప్రాణమే ఈ దేహాన్ని కదిలిస్తూ ఉంటుండాలి. It is the life that pulsates the body. ప్రాణం మాత్రం ఎక్కడి నుంచి వచ్చింది? Where from you get the life? భువః. It is from Suvaha. అది ఏ ఒక విధమైనటువంటి జ్ఞాన శక్తి. Suvaha is the strength of wisdom. దీనిని ప్రజ్ఞాన శక్తి అన్నారు. It is the strength of supreme knowledge. దీనిని ఇంగ్లీష్ లో కూడాను కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ అన్నారు. This is, in English is termed as constant integrated awareness. కనుకనే ఇది ఏ రేడియేషన్ అన్నారు. This is the radiation. మెటీరియల్ లోకము, Materialization is our వైబ్రేషన్ లోకము, vibration planet. రేడియేషన్ లోకము. ఈ Radiation. మూడు కూడా మానవుని యందు ఇమిడి ఉంటున్నాయి. All the three worlds are immanent in man. ఇవి మితిమీరిపోవడం చేతనే ఈ యొక్క భరించుకోలేక ఈ హృదయం కదిలికగా ఉంటుండాలి. Because of infinite desires, the heart starts wavering, taking. కనుకనే లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ప్రెజర్ అన్నారు. Therefore it is said, less luggage, more comfort, make మనం travel a ఈ pleasure. కోరికలను క్రమక్రమేణా తగ్గించుకోవాలి. We have to reduce our luggage of desire. ఎంత తగ్గించుకుంటే అంత నీవు సుఖంగా ఉంటుంటావు. More you reduce, more happy will you be.
ఇది ఏ గాయత్రి మంత్రం ప్రబోధించేటువంటిది. This is the teaching of Gayatri. నాయన నీవు సర్వభారమును భగవత్ అర్పితం చేయి. You offer everything to God. సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం. Let all your actions be pleasing ఏం unto చేసినా God. భగవంతుని ప్రీతిగా చేయు. Whatever you do, it should be అది pleasing to నీవు God. చేసేటువంటి సత్కర్మ. That is good action I do. దీంట్లో ఎట్టి బాధలు నీకు లభించవు, You will not face any ఎట్టి suffering, కష్టములు ప్రవేశించవు. no difficulty. కనుక నీవు సుఖంగా జీవించాలనుకుంటే In order to lead a happy life, కోరికలు తగ్గించుకోవాలి. you should have limited desire. కానీ తల్లిదండ్రులను ప్రేమించాలి. You have to love your parents. మాతృదేవో భవ పితృదేవో భవ అన్నారు. Mother is God, father is God. ఇటువంటి తల్లిని మనం మర్చకుండా నిరంతరం కూడా తల్లి ఆజ్ఞను శిరసా వహించాలి. You should never forget your mother. You have to obey her. తల్లి command. ఏది చెప్పినా కానీ అది వేద వాక్యే, Whatever mother tells, it is Veda. అది సత్యమైనటువంటి వాక్యే. It is one of truth. నీ క్షేమాన్ని కోరే చెప్తుంది కానీ, నీ మంచిని కోరి చెప్తుంది కానీ, నీ చెడ్డని కోరే తల్లి ఎక్కడా కనిపించదు. In fact, mother tells in your own interest. There is no bad mother anywhere. నీవు గొప్ప విద్యావంతుడు కావచ్చును, You may be highly educated. తల్లి విద్యాహీనురాలు కావచ్చును. Mother may be ఎంత literate. విద్య లేకపోయినప్పటికీ తల్లి యందు నీ క్షేమాన్ని కోరేటువంటి శ్రేయస్సు భావం ఉంటుండాలి. Mother may be illiterate, but she thinks of your welfare, your progress and advance. అటువంటి తల్లి యొక్క స్వరూపమే గాయత్రి. Gayatri is the very personification of the principle of mother. అటువంటి గాయత్రి మాత్రమును That Gayatri, మనము 3 వేళలు ఎందుకు స్మరిస్తూ ఉంటే, we have to chant thrice a day. మొట్టమొదటి ప్రాతః సంధ్య అన్నారు, First morning, early morning, twilight, మాధ్యాహ్న సంధ్య, and the midday, సాయం సంధ్య. and evening twilight. కనుక భారతదేశం యొక్క దివ్యతత్వం అనేటువంటి చాలా పవిత్రమైనటువంటిది. The divinity of Bharat is highly sacred. కనుక భారతదేశం నందు ఉండి Live with భారతీయ సంస్కృతిని నీవు కాపాడి, భారతీయ సంస్కృతిని నీవు ఆచరణలో ఉంచి, భారతీయ సంస్కృతిని ప్రచారం చేయాలి. Therefore, stay here in Bharat. Think of culture of Bharat. Practice the culture of Bharat and అది propagate. నిజమైనటువంటి యొక్క తత్వము గాయత్రి స్వరూపము. This is the essence and the teaching of Gayatri. గాయత్రికి పంచముఖి అని పేరు. We say Gayatri has 5 faces. 5 ముఖములు ఉంటున్నాయి ఆమెకు. She has 5 faces. ఏమిటి 5 ముఖములు? What are they? ఓ ఒక ముఖము, The first face, Om. భూ భువః సువః తత్, ఈ 5 ముఖములు. It has, Gayatri has 5 faces. Om, Bhur, Bhuva, Suva. సవితుర్వరేణ్యం Chaturvarenyam. భర్గో దేవస్య ధీమహి. Bhargo Devasya ఓ Dhimahi. దేవత, నా యందున్నటువంటి అంధకారమును, నా యందున్న అజ్ఞానమును దూరం చేసే. O Mother, see that the inner darkness is dispelled. The darkness of ignorance. ధియో యోనో ప్రచోదయాత్. ధియ అనగా బుద్ధిని అభివృద్ధి పరచు. Dhiyo Yona Prachodayat. Grant ఈ me the గాయత్రి intelligence. మంత్రమంతా ఇదియే. This is the essence of Gayatri. తర్వాత ప్రార్థన. Then prayer. ధియో యోనో, అదే ప్రార్థన. Dhiyo Yona Prachodayat is the prayer. తల్లి నాకు ఈ మంచి బుద్ధిని అనుగ్రహించు అని భక్తి. O Mother, with all the devotion I pray unto you to grant me intelligence. ఈ విధమైనటువంటి భక్తి జ్ఞాన వైరాగ్యములతో కూడినటువంటి యొక్క మంత్రము గాయత్రి మంత్రము. Gayatri is a combination of the 3 principles of devotion, wisdom and renunciation. ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క గాయత్రి మంత్రమును స్మరించడం చేత ఎంతో మనసు పవిత్రమవుతుంది. In fact, when you chant Gayatri, the mind will be sacred. అందులో విద్యావంతులు, Educated, యువకులైనటువంటి వారు తప్పక గాయత్రి మంత్రమును స్మరించాలి. youngsters, educated must necessarily chant Gayatri. మీరు బాగా విచారణ చేసుకోండి. గాయత్రి మంత్రోపదేశము చాలా మందికి పెద్ద వయసు అయిన తర్వాత చేస్తుంటారు. In fact, this Gayatri is given అంతవరకు వారి యొక్క బుద్ధి ప్రభావము అభివృద్ధి కాదు. till Gayatri teaching is given. They will not be intelligent. గాయత్రి మంత్రోచ్చరణ జరిగిన తర్వాతనే బుద్ధి వికసిస్తుంది, The moment he receives Gayatri, ప్రకటిస్తుంది, ప్రభవిస్తుంది. the intellect blossoms and manifests. కనుకనే మొట్టమొదట మనం గాయత్రి మంత్రాన్ని అష్ట వయసు లోపలనే తీయాలి. So at the గర్భాష్టమి అన్నారు. At the age of 8, ఆ వయసులో చేసినప్పుడు ఎంత తెలివితేటలుగానో పెరుగుతుంటాడు పిల్లవాడు. if Gayatri mantra is given at the age of 8, he will be highly intelligent. కనుక మనం చిన్న వయసు నుండి చేయటం చాలా మంచిది. It's very essential to do it at the young కానీ age. ఎప్పుడైనా సరే జీవితం లోపల గాయత్రి మంత్రాన్ని స్మరించడం చేత ఎంతైనా ధన్యులవుతారు. Doesn't matter, even if you chant Gayatri at any age, certainly you will be liberated. కనుక భక్తి శ్రద్ధలు చాలా ప్రధానమైనవి. But devotion and sincerity are important. యువకులారా, Youngster, మీ వయసు చాలా పవిత్రమైనటువంటిది. your age is highly ఈ sacred. వయసులో మీరు అభివృద్ధి చెందాలంటే దేశమంతా కళ్యాణంగా జరుగుతుంది. If you are perfect now, the whole country will prosper.
ఈనాడు ఉపనయనం చేసుకున్నటువంటి పిల్లలందరూ కూడాను గాయత్రి మంత్రాన్ని హృదయపూర్వకంగా స్మరించాలంటే దేశంలో ఎట్టి బాధలు ఉండవు. In fact, the Gayatri mantra you receive today, if you chant, there will be no problem. ఎట్టి కష్టము కూడా మీకు సంభవించవు. There will be no ఎట్టి agitation. బాధలకు మీరు గురికారు. No suffering. కనుక తల్లిదండ్రులను గౌరవించండి. Respect your parents. నీ భావం నీవు పరిశుద్ధంగా గావించుకో. Keep your pure ఈ feeling. గాయత్రి మంత్రం అనేటువంటి చాలా పవిత్రమైనటువంటిది. Gayatri mantra is highly sacred. చెప్పినారు కూడా శాస్త్రుల వారు. Shastriji said, ఈ గాయత్రి మంత్రంలో ఉండినటువంటి సారము ఏ దేవత ఎందుకు కూడా లేదు. the essence of Gayatri దేవతలు అనేక దేవతలుగా ఉన్నారు. is not noticed anywhere. There are so many కానీ deities. ఎన్ని దేవతలైనా కానీ అందులో ఉన్నది ఒక్కటి. The divinity is one and the same in deity. చూడండి, ఇందులో ఎన్నో పువ్వులు ఉన్నాయి. There's so many flowers here. ఫ్లవర్స్ అనేకము గాని Flowers are many, దారం ఒక్కటే. but the thread is ఈ one. దారమే ఈ ఫ్లవర్స్ అంతా కట్టి వచ్చేసింది. It is the thread that binds all these flowers. It is కాబట్టి one. దివ్యమైన శక్తి ఒక్కటే. That divinity is one. ఈ వ్యక్తులు అనేకంగా ఉంటుంటాయి. Individuals are many. కాబట్టి అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మీరు గుర్తించండి. Recognize the unity in diversity. ఆ ఏకత్వాన్ని గుర్తించినటువంటి వానికి ఏనాటికి నీ బాధలు ఉండవు. If you experience unity, you will never suffer any పర్వతముల వంటి pain. బాధలు మనం వెంటాడినప్పటికీ మంచు మాదిరి మాయమైపోతాయి. You may face unbearable suffering, but that would all vanish like a mist. మనము విశ్వాసాన్ని పెంచుకొని We have to develop our ఈ faith. గాయత్రి మంత్రం ఈనాడు చెప్పినట్టుగా 3 రకములుగా ఉచ్చరించుకొని We have to repeat it thrice. Gayatri mantra. భూర్భువస్సువః Bhur bhuvasvah. సవితుర్వరేణ్యం Saviturvarenyam. భర్గో దేవస్య ధీమహి Bhargo devasya ధియో dhimhi. యోనః ప్రచోదయాత్. Dhiyo yona prachodayat. ఈ విధమైన మంత్రాన్ని మీరు నిరంతరము స్మరించుకుంటూ ఉండండి. You chant this mantra ఇది continuously. పొద్దున మధ్యాహ్నం సాయంకాలం అనే కాదు, It's not only సర్వదా thrice. సర్వకాలంలో సర్వత్రా గాయత్రి. Everywhere, in all periods of time, you can chant. నీకు మధ్యాహ్నము తెల్లవారి సాయంకాలం అంటారు. దేవతకు మధ్యాహ్నం సాయంకాలం తెల్లవారు కాలమే లేదు. It may be to you the early hours of the morning, midday, and the evening, but God is beyond దైవం time. కాలాతీతమైనటువంటిది. God transcends the limitations of అలాంటి time. కాలాతీతమైన దైవాన్ని స్మరించడానికి ఒక కాలమే నిర్ణయం ఎందుకు మీరు చేసుకోవాలి? When God is timeless, why do you stipulate time? కనుకనే సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనం అన్నారు. You can think of God everywhere, at all times. కనుక మీరు ఎక్కడికి వెళ్ళినప్పటికీ మీ బాధలు కలిగినప్పటికీ బాధలు లేకుండా ఉండినప్పటికీ నామస్మరణ మాత్రం చేయండి. Under any circumstances, do not give up the singing the glory of God. Chant His glory.